ఇక నీటిపారుదల శాఖలో కట్టప్పలు ఇక నీటిపారుదల శాఖలో కట్టప్పలు వచ్చారట, కట్టప్పలు ఉన్నారట. విశ్వాసపాత్రులై రాజుకు ఎంత విశ్వాసంగా కట్టప్ప ఉండేదో ఇప్పుడున్నటువంటి అధికారులు కూడా ఆ విధంగానే ఉన్నారట. కేసీఆర్ పట్ల అనేక ప్రాజెక్టులకు సంబంధించినటువంటి వివరాలు సక్రమంగా చెప్పడం లేదట. బయటకు వచ్చి ఒక మాట చెప్తా ఉన్నారు, లోపల ఒక మాట చెప్తా ఉన్నారు, ప్రచారము ఒక విధంగా చేస్తా ఉన్నారట. గత ప్రభుత్వానికి విశ్వాసంగా కట్టప్పల్లా పనిచేస్తా ఉన్నారు. వారిపైన ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతుందట. ఆ కట్టప్పలు ఎవరో ఒకసారి చూద్దాం. ప్రభుత్వ సమావేశాలకు హాజరవుతూ విపక్షాల కీలక పత్రాలు, కృష్ణా ప్రాజెక్టుల చేజారిపోయాయనే ప్రచారంలో కీలక పాత్ర. మేడిగడ్డలో సమావేశం నుంచి మంత్రులు తప్పుడు సమాచారం. కృష్ణా బోర్డు భేటీలో ప్రేక్షక పాత్ర. బయటకు వచ్చి దుష్ప్రచారం. మేడిగడ్డ ప్రాజెక్టు పూర్తయిన తేదీ, అంచనా వ్యయం పైన అదే తీరు. రాష్ట్రం వచ్చాక అన్ని నిర్ణయాల్లో వేరే సూత్రధారులు, పాత్రధారులు. ఇటువంటి చర్యలు తీసుకోవాలంటూ సర్కార్ మల్లగుల్లాలు. ఇక ఆ కట్టప్పలు ఉన్నారు. ప్రభుత్వము నిర్వహిస్తున్నటువంటి సమీక్ష సమావేశాల్లో మౌనాన్ని వహిస్తూ అక్కడ కూర్చున్నటువంటి వారు కీలకమైనటువంటి పత్రాలు ప్రతిపక్షాలకు అంటే కేసీఆర్ కు ఇస్తా ఉన్నారట. వారు కేసీఆర్ కు ఎంతో కట్టప్పల్లా ఉంటా ఉన్నారు. గత ప్రభుత్వంలో వాళ్ళే కీలక పాత్ర వహించినటువంటి సూత్రధారులు, పాత్రధారులు వారిపైన చర్యలు తీసుకోవడానికి సిద్ధపడతా ఉంది రేవంత్ సర్కారు. వారి నిర్ణయాలే కీలకం. ఇక్కడ జరిగినటువంటి సాగర్ కెనాల్కి సంబంధించినటువంటి సాగర్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి వాటిని కృష్ణా బోర్డుకు అప్పగించే నిర్ణయం తీసుకున్నటువంటి పత్రాలను ప్రతిపక్ష పార్టీలకు అందించారు వీరు అనేది ఇప్పుడు చర్చ కూడా అదే జరుగుతా ఉంది. పూర్తిగా సాగర్ కృష్ణా జలాలకు సంబంధించినటువంటి అంశం. నీటిపారుదల శాఖలో కట్టప్పలు ఉన్నారని ప్రభుత్వం భావిస్తుందా? ఒకవైపు ప్రభుత్వం నిర్వహించే కీలక సమావేశాలకు హాజరు కావడమే కాకుండా వాటిలో చర్చించే ప్రతి అంశాన్ని, ప్రతి పరిణామాన్ని ఎప్పటికప్పుడు పొల్లుపోకుండా విపక్షాలకు అందిస్తున్నారని అనుమానిస్తుందా? కృష్ణా నదిపై ప్రాజెక్టు చేజారిపోయాయనే ప్రచారం చేయడంలో వీరే కీలక పాత్ర పోషించారని సందేహిస్తుందా? ఈ ప్రశ్నలకు అవుననే అంటున్నాయి నీటిపారుదల శాఖలోని ఉన్నత స్థాయి వర్గాలు. మేడిగడ్డ వద్ద జరిగినటువంటి సమావేశంలో మంత్రులకు తప్పుడు లెక్కలు సమర్పించడం నుంచి కృష్ణా బోర్డు సమావేశాల తర్వాత దుష్ప్రచారం చేయడం వరకు వీరే కీలక పాత్ర పోషించినట్లు సర్కార్ అనుమానిస్తుంది. సదరు సమాచారాన్ని విపక్షాలకు చేరవేస్తూ గత 10 ఏళ్లుగా పొందినటువంటి అధికార హంగులకు మొక్కులు తీర్చుకుంటున్నారని సర్కారు భావిస్తున్నట్లు ఆ వర్గాలు తెలుపుతా ఉన్నాయట. ఇందుకు కొన్ని ఉదాహరణలు చెప్తా ఉన్నారు. శ్రీశైలం సాగర్ అప్పగించడమే మేలు, కీలక అధికారి నోట మళ్ళీ అదే మాట. ఆ సిఈల సమావేశంలో అధికారుల అవ్వక్కు. ఇక శ్రీశైలం సాగర్ రెండు కూడా అప్పగించడమే మంచిది కృష్ణా బోర్డు కానీ అధికారులు చెప్తా ఉన్నారట. మళ్ళీ దాన్ని ప్రతిపక్షాలకు వెళ్ళి మళ్ళీ వాళ్ళే చెప్తుండడము. గత ప్రభుత్వంతో ఉన్నటువంటి విశ్వాస పాత్రలుగా ఉన్నటువంటి వారు, వారే కీలక పాత్ర పోషించినటువంటి వారు మళ్ళీ ఒక కట్టపల్లా పనిచేస్తూ వారికి విశ్వాసంగా ఉంటున్నారంటూ ప్రభుత్వం భావిస్తా ఉందంట. వారిపైన చర్యలు తీసుకోవడానికి కూడా సిద్ధపడుతుంది.